కేవీ మల్కాపురం విద్యార్థులతో విత్తన బంతులు చేయించిన జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం టీం. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రీయ విద్యాలయం మల్కాపురం స్కూల్ విద్యార్థులతో నేరేడు, బొప్పాయి, మునగ, గంగరావి తదితర రకాల విత్తనాలతో విత్తన బంతులు, సీడ్ బాల్స్ చేయించి వాటి ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేవీ ప్రిన్సిపాల్ శ్రీ సత్యజిత్ మిశ్రా గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు జేడీ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించి కేవీ ప్రాంగణంలో కిచెన్ గార్డెన్ పొలం బడి నిర్వహించామని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ లైబ్రేరియన్ ఆర్ జగన్మోహన్ గారు, ఇతర టీచర్స్, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. సార్ నమస్తే అండి, అందరికీ నమస్కారం. నేను కేంద్రీయ విద్యాలయంలో మల్కాపురం టీచర్ని. సో ఇవాళ జేడీ ఫౌండేషన్ వారు మా స్కూల్కి వచ్చారు. సీడ్ బాల్స్ తయారు చేయడం ఎలాగన్నది పిల్లలందరికీ నేర్పించారు. ఈ ప్రోగ్రామ్ అన్నది యాక్చువల్లీ నీడ్ ఆఫ్ ది అవర్. నవ్వు క్లైమేట్ చేంజెస్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ పిల్లలకి దే హ్యావ్ టు బి సెన్సిటైజ్ టువర్డ్స్ ది నేచర్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సీడ్ బాల్స్, సీడ్స్, సమ్ సాయిల్ తెచ్చి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా సీడ్ బాల్స్ తయారు చేయించాలని. సో ఇవి డ్రై అయిన తర్వాత మేము కొంతమంది పిల్లల్ని తీసుకుని హిల్లీ ఏరియాస్లో మేము వాటిని డ్రాప్ చేస్తాం. సో అక్కడ యాక్చువల్లీ ఏంటంటే యానిమల్ మ్యాన్ కన్ఫ్లిక్ట్ అన్న జరుగుతుంది. ఎందుకంటే ఈ మంకీస్కి, ఈ యానిమల్స్కి ఫారెస్ట్లో ప్రాపర్ ఫ్రూట్స్ దొరకట్లేదు. సో మేము ఏం చేస్తామంటే ఫ్రూట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, ఆ బాల్స్లో ఫ్రూట్ బేరింగ్ సీడ్స్ అందులో ఇన్సర్ట్ చేసి ఈ ఫ్రూట్స్ మేము ఫారెస్ట్లో హిల్లీ ఏరియాలో మేము వేయడం వల్ల అక్కడంట కోతులకి, ఇలాంటి యానిమల్స్కి కొంచెం ఫుడ్ దొరుకుతుంది. సో అవి ఏంటంటే ఊళ్ళోకి రావడం అన్నది కొంచెం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తున్నాం, ఏనుగులు ఊళ్ళ మీద పడి ధ్వంసం చేయడం, పంట పొలాలు ధ్వంసం చేయడం. ఈ హ్యూమన్ అండ్ యానిమల్ కన్ఫ్లిక్ట్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా అక్కడ అడవుల్లో ఫుడ్ దొరకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఏంటి. వాటికి ఎప్పుడైతే అడవుల్లో ఫుడ్ దొరుకుతుందో అవి గ్రామాల మీదకి రావడం అన్నది మానుకుంటాయి. ఇప్పుడు చాలా ఊళ్ళో కోతుల బెడద ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాటికి ఫ్రూట్స్ అన్న నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ జేడీ ఫౌండేషన్ వారికి. సో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు ఇంకా చేపట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్. Really I appreciate the effort of the JD Foundation, the foundation which is working for joint development, and especially I thank the founder of this venture, the Sri V.V. Lakshminarayan Garuji, the retired CBI Joint Director and retired IPS officer, for such a wonderful task he is doing all around Visakhapatnam and the other cities of Andhra Pradesh. And the best part of the thing is that the foundation came today to my Vidyalaya and taught our children about the seed balls and how to use the seed balls for growing the trees. So it's really a great effort. You can see all around we have very good plantation all around in our Vidyalaya. But in addition to that, if something we can do to literate our children, to develop such plantation drives and make our children literate about the kitchen garden and how to develop their surrounding with greeneries, then really we can do something to preserve our environment and to preserve our climate, because there are a lot of climate changes are occurring nowadays here and there. So once again I really appreciate the effort of this foundation and I am thankful to all of them, and I expect them to develop many more such ideas in my Kendriya Vidyalaya. Thank you very much.